హలో గైస్, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మైండ్ క్రాఫ్ట్ హార్డ్ కోర్ ఎపిసోడ్ నెంబర్ 9. సో ఈ ఎపిసోడ్లో మనమైతే నెదర్కి వెళ్ళి ఫార్ట్రెస్ని అయితే కనిపెడదాం. అండ్ లాస్ట్ ఎపిసోడ్ అయిపోయాక నేనైతే పట్టుకొచ్చేసా గైస్. కష్టపడి 2 పట్టుకొచ్చిన, బ్రీడ్ చేస్తే వచ్చిందా అని లోపల పెట్టేసిన. చూపిస్తాను. యా, ఇంకా కొంచెం బ్రీడ్ చేసి ఇంకో 2 అయితే రప్పించిన. అండ్ వీడు మాత్రం ఒంటరిగా ఉండిపోతాడు గైస్. అండ్ వాయిస్ అయితే కొంచెం డిస్టర్బెన్స్ ఉంటుంది, ఎందుకంటే నేనైతే ఊర్లో ఉన్నాను. అండ్ ఇది నీ చేయలే గైస్, ఇది మా బ్రదర్ చేసిండు. బాగుందో లేదో చెప్పండి, బాగుందని కామెంట్ చేయండి, కొంచెం ఫీల్ అవుతాడు మళ్ళీ. ఇది లోపల పెట్టేసి వెళ్ళిపోదాం. అండ్ పైన కింద పెట్టిన గైస్, చెస్ట్ ఓపెన్ చేయడానికి రావట్లేదు అందుకే. అండ్ ఇది ఇందులో వాళ్ళు. అండ్ గైస్ ఇప్పుడు ఒక డైమండ్తోని యాక్ట్ చేసుకుందాం అనుకుంటున్నా. అండ్ దీనికి ఎంచార్ట్మెంట్ చేసిన గైస్, అన్పెక్కింగ్ 3 వచ్చింది వేస్ట్. దీనికి కూడా చేద్దాం. 34 ఉంది గైస్. నెదర్లోకి వెళ్ళి చాలా కలెక్ట్ చేసిన, మామూలు కలెక్ట్ కాదు. స్టిక్స్ ఓకే, మొత్తం క్వాడ్స్ మొత్తం కలెక్ట్ చేసిన, చూపిస్తాను ఒక్క నిమిషం. మీరు నమ్మరు మళ్ళా. క్వాడ్స్ మొత్తం ఇట్లా చూడండి, ఇవన్నీ నెదర్లో వచ్చినాయి. అక్కడ గోల్డ్ మైన్ చేస్తే వచ్చినాయి. ఇంగట్స్ చేసుకున్నా, నగెట్స్ చేసిన, ఇంగట్స్ చేసిన. కొన్నిటినైతే అక్కడ పిగ్లిన్స్కి ఇచ్చిన, వాళ్ళు ఇవైతే డ్రాప్ చేసిండు. ఇవి ఎండర్ పల్స్, అక్కడ ఈ భయం దొరికింది. ఎండర్ మ్యాన్స్ని చంపి తీరు వచ్చినాయి గైస్, మనకి మంచిదే ఇది. ఎందుకంటే వీటి పక్కన పెట్టి బోన్ మిల్ చేస్తే ఇవి కూడా పెరుగుతాయి. అక్కడ ఈ చెట్లను ప్లాంట్ చేసుకోవచ్చు. క్వాడ్స్ ఉన్నాయి, ఇంకేం బ్లాక్స్ చేయలే, ఉండని వాళ్ళు. ఇవి ఎందుకు మొత్తం వచ్చేసినాయి. అండ్ గైస్ మీకు చెప్పాలి, పక్కన ఒక జంగల్ టెంపుల్ ఉంది, అందులో ఇది దొరికింది, ఇది కూడా దొరికినాయి. స్మితింగ్ టెంప్లెట్ అక్కడ కాదనుకుంటా, ఇది దొరికింది, ఇంకేవో దొరికినాయి. తర్వాత చెప్తా వాటి గురించి. అంటే ఫోటో వేస్తా చూడండి, చూసారుగా అంతే. ఏమో ఎడిటింగ్లో చూసుకోవాలి నేను వేసిందో లేదో. ఓకే, యాక్స్ చేసిస్తా, ఏదొస్తుంది అండి. అండ్ దీనికి వేయాలా ఒకసారి చూసుకోవాలి ఏమేమి వస్తున్నాయో. షవల్కి వేసినాక ఏమవుతున్నాయో చూడలే. ఫార్చ్యూన్ 2 అంట, చేయాలనిపిస్తుంది. మనకి ఎట్లయినా 2 వస్తాయి. దీనికి షార్ప్నెస్ 3, ఫార్చ్యూన్ 2 షార్ప్నెస్ 3. ఎలా ఏం చేయాలి? సరే, ఇంకా రిస్క్ చేసి ఇంకో పికాక్స్ చెప్తా ఉన్న 3 డైమండ్స్తో. అంతే, ఇంకా ఉన్న డైమండ్స్ అన్నీ ఒడగొట్టుడే మనం. అండ్ 2 డైమండ్స్, కొన్ని డైమండ్స్ దొరికినాయి అందులోనే. ఫార్చ్యూన్ 1, ఎఫిషియన్సీ 1. ఎలాగైతే ఇలా అయితే సరే, ఇంకా రిస్క్ చేస్తున్నా. దరిద్రం. బ్యాన్ ఆఫ్ అత్తర్ బట్స్ ఎందుకురా? సిల్క్ టచ్ అంట పికెక్స్కి, మంచిదే గైస్. దీనికి ఇన్ఫినిటీ అత్తే తీసుకుంటా, సిల్క్ టచ్. కానీ ఇప్పుడు ఫార్చ్యూన్ 2 ఎలాగే అంటే దీనికి చేసి దీన్ని కలిపేస్తే ఫుల్ అయిపోతుంది. సరే గైస్, అలా రిస్క్ చేస్తున్నా, నాకు అంత ఇంకా ఆసం జస్ట్ ఆసం. ఇవి 2 కలిపితే దెబ్బకి వెళ్ళిపోతుంది. చూడండి, యాన్విల్ చేసుకొస్తా ఒక్క నిమిషం. ఓకే, యాన్విల్ ఎక్కడ పెడదాం అంటే ఒకటి ఫెన్స్ తీసి పెడదాం. డైమండ్ ఎక్స్ వేస్ట్ అయిపోయింది. అసలు డిజైన్ ఇది గైస్, ఇట్లా 4 చోట్ల పెట్టాలి, తర్వాత ఫ్యూచర్లో పెడదాం. ఐరన్ కొంచెం ఎక్కువ ఉన్నప్పుడు. 11, 3 ఆసం పికెక్స్ గైస్. ఇంకా 3 అడుగుతుండు. దీన్ని గ్రైండ్ స్టోన్లో పెట్టాలనిపిస్తుంది, కానీ అద్దులేండి, ఇంకా ఏదైతే అదేం చూసుకుందాం, బరాబర్ చూసుకుందాం. తీసేయి.
ఆ, ఆ, పైనకి వెళ్ళిపో, పైనకి వెళ్ళిపో. ఆ సైడ్కి ఒకసారి చూద్దాం మళ్ళీ ఇంకేమన్నా వస్తున్నాయా అని. స్మైట్ 5. ఒక్క నిమిషం. పైన ఏమన్నా మంచి ఎఫిషియన్సీ ఏమన్నా వస్తే తీసుకుందాం అనుకున్నా. బ్రేకింగ్ 3 ఇది మారదు చేసి, ఇది మారదు. సో ఇంక ఇవన్నీ సామాన్లు లోపల పెట్టి మార్నింగ్ అయిపోయినాక వెళ్ళిపోదాం గేసి. ఆల్రెడీ అక్కడ చూశారు కదా పోర్టల్ బిల్డ్ చేసిన దానికి డిజైన్ ఉంది గైస్. అదైతే నాకు నెక్స్ట్ ఎపిసోడ్ మొత్తం టైం ల్యాబ్స్ పెట్టి అందులో పెట్టేస్తా. నెక్స్ట్ ఎపిసోడ్ మాటలు ఉండే కావచ్చు, ఎందుకంటే విలేజ్లో ఉన్నా కదా, చెప్పినా కదా విలేజ్లో ఉన్నప్పుడు మాట్లాడడం కష్టం. ఇదే కొంచెం ఎత్తులో ధైర్యం చేసి మాట్లాడుతున్నా. సో ఇంకా వెళ్ళిపోదాం. వీడియో కూడా అంత పెద్దగా ఉండదు, అలా వెళ్ళి ఇలా వచ్చేద్దాం. ఓ ఓహో ఓహో హాయ్. ఓపెన్ గరాజ్ ఉందరా, గ్యాస్ట్ గార్డ్ ఉన్నాడు. వస్తే ఇది ఏడో సెకండ్ అనుకున్నా, ఇది ఇట్లాంటిది ఏదో చేస్తాడని అప్పుడే అనుకున్నా. అట్లా ఉంటుంది మనతోనే. ఇప్పుడు మనం వెళ్ళాల్సిన ప్లేస్ 800 అంటే 847 మైనస్ 117 అంటే అటు వెళ్ళాలి. అటు వెళ్ళాలంటే పైనకి వెళ్ళాలి, పైనకి వెళ్ళి అలా వెళ్దాం గేసి. అండ్ నేను ఆఫ్లైన్లో ఇలా వెళ్ళాను గేసి. ఎలా అంటే అరే అనుకుంది ఇక్కడ ఏడగేసది. ఇందులోకి వెళ్ళాను. ఆడేకి మొత్తం మైండ్ తీసుకొచ్చిన. ఎందుకు అరుస్తున్నారు? గోల్డ్ ఆర్మర్ వేసుకున్నాగా లాస్ట్ ఎపిసోడ్ వచ్చినప్పుడు కొట్టేలు వేసి ఉంటుంది సార్. వద్దులేండి, ఇప్పుడు ఏం డైవర్ట్ అవ్వద్దు, సీదా వెళ్ళిపోదాం. ఆహా స్కెల్టన్ నాయలుగాడు అక్కడే. ఇంతే కేసు. ఎప్పుడు మనం ఏం చేద్దామన్నా వీళ్ళు ప్రతి ఎపిసోడ్లో వచ్చడే వీళ్ళు. ఒక్క ఎపిసోడ్ కూడా గ్యాప్ ఇవ్వరు. చావండరా అయ్యా, నాకు మొత్తం మిస్ అవుతుంది. అని చేస్తాను కొడతా, సారీ చేస్తాను కొట్టేస్తా, ఆగండి. వాళ్ళందరూ బిజీగా ఉన్నారు. నీకెవడరా భయపడేది? మొత్తం డైమండ్ ఆర్మర్ వేసుకున్నాను నేను, అంటే మొత్తం కాదులేండి, ఇలా చేసుకున్నాం కదా. అటు ఎట్లా వెళ్ళాలి గైస్? మామూలుగా ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో బ్రేక్ అవుద్ది, కాబట్టి దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం లేదు, దూరం నుండే బ్రేక్ చేసుకుంటా వెళ్ళిపోదాం. ఇది వచ్చిందంటే బయటకు వచ్చినాం అనుకున్నా. ఆహా ఇది వచ్చిందిరా అయ్యా. ఓకే చాలు, కొంచెం ఫుడ్ తిందాం. ఫుడ్ ఎక్కువ తెచ్చుకోవచ్చు. దరిద్రం గైస్, వాళ్ళు ఉన్నారు గైస్. హెల్త్ ఫుల్ ఇది ఎందుకు వస్తాడు రైడు? హాయ్ ఫ్రెండ్స్, నా బతుకైపోయింది ఫ్రెండ్స్. నాకు తెలుసు గేస్, ముందే ఇంటికనే చేసుకుందాం అనుకున్నా, మర్చిపోయినా గేస్. వేస్ట్ కానీ ఏం గుర్తుండే మనకి షీల్డ్ రాలేదని. ఆహా ఇంకొకటి షీల్డ్ వేసుకోరాదురా. ఇంకా బ్రేక్ అవ్వలే అయిందిగా, మరి వేసుకునే దానికి ఏం నొప్పిరా నీకు? పైనకి వెళ్ళిపోమ్మా, నువ్వు కూడా వెళ్ళిపో, నాకు వద్దు. రాండిరా.
ఇలాంటిదే నా చరిత. ఆడు కొడతాడు కదరా, ఆడు పని చేయండి నువ్వే. చచ్చిపో, వద్దు వద్దు, టైం వేస్ట్ వద్దు. ఏ ఆసమ్ ఆసమ్, జస్ట్ ఆసమ్. ఇంకా వెళ్ళిపోవాలి. అక్క వచ్చిందిరా ఇది. యో పీకింది ఎందుకు వస్తుందో కూడా తెలియదు. అమ్మా ఆడున్నారు గైస్. జాగ్రత్తగా వెళ్దాం, ఆడు కొడతాడు నాకు తెలుసు. కొట్రా ఎగిరా నువ్వు. ఈడెయ్యాడు, ఆడు కొట్టాడు. $800 - 115. అమ్మా ఈ సన్న షాట్ ఆరా, లోడ్ కూడా వేయవారా. ఇంతే కేసు మన దరిద్రానికి కూడా ఇంతే. ఆడు చూసిన వెంటనే లోడ్ కూడా వేయకుండా డైరెక్ట్ ఏం కొట్టిండు, షూట్ కొట్టిండు. ఏమేం కూడా ఆటో ఏమన్నట్టుంది, అచ్చుడితోనే లేపేసింది డైరెక్ట్. పైనకి ఎక్కాల్సిందే కానీ జాగ్రత్తగా ఉండాలి. మనకి ఇప్పుడు ఫార్ట్రెస్ ఎందుకంటే నెదర్ వాట్ కావాలి, దాంతోనే కదా మనం ఎంచార్ట్మెంట్స్ అవి అదే బ్రూవింగ్ చేసుకునేది. పైనకి వచ్చేసినట్టే ఉన్నాం. యా రోల్ సౌండ్ వచ్చిందంటే పైనకి వచ్చినట్టే. వీడెవడన్నా ఉన్నాడా. అమ్మ 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 అమ్మ, కింద బోన్స్ ఉన్నాయి. కానీ నాకు ఇప్పుడు ఏమద్దు, డైవర్ట్ వద్దు, డైవర్ట్ అవ్వద్దు. ఇది ఇచ్చింది కాబట్టి దీన్ని కంటిన్యూ చేసుకుంటూ వెళ్ళిపోదాం. 800 - 115 అంటే వచ్చేసినాం. డీటెయిల్ దాలి ఇప్పుడు 115 కదా. ఓకే వెళ్ళిపోయినాక కలుద్దాం గైస్. ఆల్మోస్ట్ వచ్చేసినాం గైస్. చూడండి ఇంకా వచ్చేసినట్టే. ఇందాక కనబడ్డది సైడ్ నుండి చూస్తే, బ్లాక్స్ బ్రేక్ చేసి చూస్తే డైరెక్ట్ స్పానర్ కనబడ్డది గైస్. మనకు స్పానర్ రాక్కర్లేదు అనుకోండి ఇప్పుడే. ఇలా కూడా పనిచేస్తుంది గైస్ సిల్క్ టచ్. ఇప్పుడు నార్మల్గా బ్రేక్ చేస్తే ఇంగట్స్ వచ్చేది నగెట్స్, వీటిని కలిపినా ఒక ఇంగట్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. మ్యాక్సిమం 5-6 వస్తాయి అంతే ఒక్కదాని నుంచి. కానీ ఇట్లా సిల్క్ టచ్తో బ్రేక్ చేసి ఫటేస్లో పెడితే డైరెక్ట్ ఇంగట్ వస్తుంది. అందుకే సిల్క్ టచ్ మంచిదే. అండ్ ఓవర్స్ కూడా ఇప్పుడు తీసుకొని ఫార్చ్యూన్ 3 వచ్చినప్పుడు లేటెస్ట్ మైన్ చేసుకోవాలి, డైమండ్స్ మెయిన్లీ. ఆహా ఆహా ఫస్ట్ మీరే కనబడ్డారా. కింద రెడీగా ఉంది గైస్. రా ఇట్రా. ఎటు పోయిందిరా. ఫస్ట్ బ్లేజర్ డ్రాప్ చేసింది. ఈడొకడు. ఫస్ట్ మనం 3 బ్లాక్స్ ఇట్లా పెట్టుకోవాలి. స్పాండర్ ఉందటు మనకు అద్దటు. ఆడ వచ్చింది అనుకున్నా గేస్. నైస్ ఎస్కేపా. అమ్మ ఇది కూడా నైస్ ఎస్కేపే. ఓయమ్మ ఫ్లాగ్ ఎందుకు అవుతుందిరా, ఫ్లాగ్ ఎందుకు అవుతుంది, వీడి హెడ్ డ్రాప్ చేస్తుంటే మనంత లక్కేస్ట్ ఎవడు ఉండడు. ఫస్ట్ ప్రతి చోట ఇది పెట్టుకోవాలి, ఇది ముఖ్యం మనకి.
ఏయ్ ఎందుకేసి ఇది ఇంతుంది ఎయిరా ఇది ఎవడన్నా ఎక్స్పెక్ట్ చేస్తాడా గేస్ ఎవడన్నా ఎక్స్పెక్ట్ చేస్తాడా అంటున్నా. ముగ్గురు విదర్ స్కెల్టన్లు ఒకేసారి మీద పడ్డారు. వాడితో పాటు ఈ బ్లేజ్ గాడు సచ్చే ముందు కూడా ఫైర్ వేసి చంపిండు. ఇంకేముందిలే గైస్, నిన్ను ఆఫ్లైన్లో వచ్చి కలెక్ట్ చేసుకొని వెళ్ళిపోతా. వీడు చూడండి మొత్తం మన ఆర్మర్ మొత్తం వేసుకున్నాడు వాళ్ళెవాడు. పూర్తి మాట్లాడకూడదు. ఓకే, సో ఇది గెస్ట్ ఇవాళ వీడియో వచ్చేసి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ వెళ్తాం. నెక్స్ట్ వీడియో నాకు తెలిసి టైం వేస్తే ఉంటుంది. సో ఇంకా నెక్స్ట్ వీడియో మళ్ళీ వెళ్తాం. అంతవరకు మన ఛానల్ చూస్తుండండి. బాయ్.